హాయ్ అండి, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సో ఇవాళైతే ఇంకా మంచిగా పూజ అంతా కూడా ఫినిష్ చేసుకున్నాను అనమాట. సో ఇవాళ పూజ అంతా ఫినిష్ అయిపోయింది, ప్రసాదాలు చేసేసాను, వంట నైవేద్యం అయిపోయింది, అన్ని పనులు కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఈరోజు ఏంటంటే రథసప్తమి, ముఖ్యంగా సూర్యుడు అసలు ఏ కోసనా కనిపించలేదన్నమాట. సూర్యుడే లేడు బయట. అంటే తిరుపతిలో కొంచెం 2-3 డేస్లో వర్షం ఉందంటున్నారు, కానీ చల్లగా ఉంది, చల్లగాలి ఎక్కువ కొడుతుంది, సూర్యుడు మాత్రం లేడు. సో ఎలాగో ఒకలాగా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు పూజ అంతా కూడా నేను యాడ్ చేశాను, ప్లీజ్ చూసేయండి. సో ఇక్కడ నేను మార్నింగే ఫ్రెష్ చేసి ఇంకా పూజకి నైవేద్యానికి అంతా ప్రిపేర్ చేస్తున్నాను అండి. సో ఫస్ట్ వచ్చేసి రైస్ పెట్టేస్తాను. రైస్ పెట్టేసాక దాన్ని అలానే పప్పు అండ్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఆ వర్క్స్ కూడా ఉన్నాయి నాకు. ఇంకా ఏంటంటే ఇక్కడ కార్తీక్ కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు ఫెస్టివల్స్ టైంలో, ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్స్ అలా అన్నప్పుడు మంచిగా వాడైతే రెడీ అయ్యేసి వచ్చాడు పంచ చొక్కా వేసుకొని. సో నేను ఇక్కడ రైస్ పెట్టేశాను కదా, ఇంకా పాయసం అలా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. సో మా హెల్పర్ కూడా ఇంకా రాలేదు. ఆవిడ వస్తే అక్కడ పెట్టిన పాత్రలన్నీ ఆవిడకి అడిగేసుకుంటారు. సో వీడియో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే నార్మల్గా పెట్టేస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకనేసి నేను కొంచెం కట్ చేసి అలా పెట్టాను అనమాట. ఇంకా లంచ్ మొత్తం కూడా ప్రిపేర్ చేసేసి వడలు అండ్ పొంగల్ ప్రిపేర్ చేస్తున్నా. అండ్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయాక మా హెల్పర్ వచ్చారు. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ఆ రోజు పడ్డ పాత్రలు అన్నీ కూడా ఒకేసారి కడిగేసుకుంటారనమాట నీట్గా. ఇంకా ఈవినింగ్ అంతగా పడవు, తక్కువ పడుతుంది పాత్రలు కూడా. సో ఇంకా ఆ రోజు ఏంటంటే మనకి సూర్యుడు పడే చోట రథం ముగ్గు వేసుకొని ఇలా పూజ చేయాలన్నమాట. నార్మల్గా అయితే ఈ పూజ అనేది మిద్దె పైన చేస్తారు. సో లేదు మనకి ఇంట్లోనే కంఫర్ట్గా ఉంది, ఎండ బాగా పడుతుంది అంటే ఇలా చేసేసుకోవచ్చు. అండ్ మాకు పూలు ఆమె కూడా వచ్చి మంచిగా ఆ రోజు పూలన్నీ కూడా ఇచ్చేసి వెళ్ళింది. సో నేను ఇంకా వడలకి వేస్తూ, అంటే నాకు తెలీదు, నిదానంగా నేర్చుకుంటూ వడలు వేస్తున్నాను అనమాట. సో అలా ఆ రోజు ఒక 2 రౌండ్లు వేసాక మంచిగా వచ్చిందనమాట వడలు అనేది. సో చాలా బాగుండింది. అండ్ ఈ ఫెస్టివల్ జరిగి కూడా చాలా రోజులు అయిపోయింది, ఎందుకంటే కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఈ రోజు నుంచి కన్సిస్టెన్సీగా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ట్రై కాదు, పెడతా కంపల్సరీ. సో అందుకనే నేను మీతో లాంగ్ వీడియో పెట్టలేకపోయినా షార్ట్ వీడియోస్లో అయినా టచ్లోనే ఉంటాను. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను షార్ట్స్ వీడియోస్లో. సో ఇంకా అలా పూజకి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ కార్తిక్ అయితే మొత్తం హెల్ప్ చేస్తాడు అసలు నాకు పూజకైతే. అండ్ ఇంకా వాడు ఫ్రెష్ చేసి వచ్చేసి మళ్ళీ ఒకసారి మంచిగా ఇలా దీపం వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేశాడు. సో మాకు ఏంటంటే ఆ రోజు ఎండన్న మాటే లేదు, ఫుల్ గాలి కొడుతుంది. అంటే మాకు 2 వైపులా ఓపెన్గా ఉంది కదా ఈ గార్డెనింగ్ దగ్గర, అలాగే కిచెన్లో. సో అలా ఓపెన్ ఉన్నప్పుడు ఏమిటంటే ఇలా హాల్లో ఈ డైనింగ్ ఏరియాలో పూజ చేయాలంటే భలే కష్టం అనమాట. దీపం మారిపోతూనే ఉంటుంది గాలికి. సో మేము ఇంకేం చేసాం, దీపానికి ఏదైనా అడ్డుగా పెట్టేసి పూజ అంతా కూడా మేనేజ్ చేసుకుందామని. సో చూసారా, అప్పుడే దీపం మారిపోయిందనమాట గాలికి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సో హ్యాపీగా పూజ అంతా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ కార్తీక్ ఆల్మోస్ట్ వాడి దగ్గర ఎవ్రీ పూజ అంతా వాడి దగ్గరే చేపిస్తాను. సో ఇప్పుడు మా వాడు ఇంకా పూజ అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా అష్టోత్తరాలు అన్నీ చదువుతుంటే వాడు పూజ చేసుకుంటాడు అనమాట. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో. సప్తమి తిథౌ आदिवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान हर्तस्कोत्रः विजयनामदेश सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थं सिद्ध्यर्थं चतुर्विध पुरुषार्थं फलसिद्ध्यर्थं पुत्रपौत्राभिवृद्ध्यर्थं नानाविध सौभाग्य सिद्ध्यर्थं मनोवांछफल सिद्ध्यर्थं भक्ति ज्ञान वैराग्य चराचर प्राणकोटि नक्षी परमेश्वर प्रीत्यर्थं मम इष्टदेवतं दिशो वेडुकल्लु नापन मुक्कल्लु अनंत गोविंद 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 समर्थ गुरु साईनाथुనికి జై ఓం నమః శివాయ ఓం నమః నిలువుద్ది ఇప్పుడు. ओम सुमुखाय नमः एकदंताय नमः ओम कपिलाय नमः गजकर्णाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः ओम गणाधिपतये नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचंद्राय नमः गजाननाय नमः वक्रतुंडाय नमः ओम शूर्पकर्ण्याय नमः ओम हेरंबाय नमः ओम पूर्वजाय नमः स्कंदपूर्वजाय नमः श्री महागणाधिपतये नमः षोडशानां पूजां समर्पयामि महागणाधिपतये नमः धूपमाग्रापयामि महागणाधिपतये नमः दीपमाग्रापयामि महागणाधिपतये नमः
ఇటు పెడితే సరిపోతుంది. గంట వచ్చేసినారంటే పద్మాను గిరీష్ను ఆ, గంట తీసుకో. కాబట్టి వచ్చేసినట్టు వాడు గిరీష్ బ్లడ్ ఇస్తున్నాడు. వక్రదుండ మహాగాయ కోటి గురు సమప్రభ విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా కర్పూర నీరాజనం సమర్పయామి. నా నీళ్ళు చూపించు దేవుడికి, చూపించి అక్కడ వేసి కింద వేసేయి అంతే. సరే దండం పెట్టుకో, హారతి హారతి దండం పెట్టుకో. ఏం ఎమోషన్ కలిగాడు ట్రే పెట్టుకో వల్ల అక్కడ అట్లా ఓం 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 కిన్న నామ భయ ప్రదాయ నమః, ఓం ఛాయ పతయే నమః, ఓం చంద్రవర్షిణే నమః, ఓం చిన్న పతయే నమః, ఓం చేత వజ్జితాయ నమః, ఓం రక్తమాల్యాయ నమః, ఓం రక్తపుష్పాయ నమః, ఓం రజిత శేష సున్నతాయ నమః, విశ్వవనధ్వజే నమః, ఓం చతుర సాకార మండలాయ నమః, ఓం కలి దోషారణాయ నమః, ఓం కళ్యాయ నమః, ఓం కాళరూపిణే నమః, కృపనిధయే నమః, ఓం నమమే పితృసంహరాయ నమః, ఓం ద్వితీయ నేత్ర రోగధాయ నమః, ఓం సతతాధ్వగతయే నమః, ఓం సింహవాహనే నమః, ఓం శ్రీనా ప్రయాయ నమః, ఓం కేంద్రాధిపత్య సుఖపద్యాయ నమః, ఓం త్రికోణి స్థితి దుఃఖాయ నమః, ఓం సింహమూల త్రికోణాయ నమః, ఓం సింహేశనాయ నమః, ఓం సహజ ప్రభాయ నమః, ఓం ఏకరారీశ్వరాయ నమః, ఓం ధీమతే నమః, ఓం అర్ణాయ నమః, ఓం శరణ్యయాయ నమః, ఓం హంసప్రియాయ నమః, ఓం పుష్టాయ నమః, ఓం సర్వభూమ్య వవసకాయ నమః, ఓం అసమాన బలాయ నమః, ఓం పాపహత్యాయ నమః, ఓం గ్రహ మధ్య స్థితాయ నమః, ఓం భానవే నమః, ఓం మాంగళ్యదాయ నమః, ఓం మహాదాత్రే నమః, ఓం మహిమండల భాసకాయ నమః, ఓం జగదానంద హేతవే నమః, ఓం తేజోరూపాయ నమః, ఓం దూర్జనవాలి దుర్గతాయ నమః, ఓం సమవతే నమః, ఓం శివేన తస్థాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం సిద్ధిదీతాయ నమః, ఓం ఆంజనేయ గురవే నమః, ఓం సూర్యాయ నమః, ఓం గురుమిత్రాయ నమః, ఓం గదాగతాయ నమః. చూడు దీపం చూసుకోండి. ఓం నమస్కార ప్రియాయ నమః, ఓం నారాయణ వాసభూత మండలాయ నమః, ఓం నారదాస్పదాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నీతిపరాయ నమః, ఓం నిర్మలాయ నమః, ఓం గ్రహణపదాయ నమః, ఓం సప్తశాస్త్రకరాయ నమః, ఓం శాస్త్రే నమః, ఓం శాంతిదాయ నమః, ఓం శాంత్యమానసాయ నమః, ఓం నిత్యాన్నదాయ నమః, ఓం బ్రహ్మప్రియాయ నమః, ఓం బహుసుఖప్రదాయ నమః, ఓం దాపినే నమః, ఓం తనవరణ్యాయ నమః, ఓం తరుణారుణ సారథయే నమః, ఓం దశభక్త్యాయ ఫలప్రదాయ నమః, ఓం జన్మస్థితిగత ప్రదాయ నమః, ఓం త్రిషాడాయ స్తుతి విసుభాయ నమః, ఓం త్రినేత్ర స్థానమండలాయ నమః, ఓం స్థానదృష్టిప్రియాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం యమునాజనకాయ నమః, ఓం ప్రసన్నాయ నమః, ఓం నిఖిల గమ్య వేదాయ నమః, ఓం నిత్యానందనాయ నమః, ఓం సూర్యనారాయణ స్వామినే నమః, ఓం తత్సవితి శ్రీ సూర్యాష్టోత్తర శతనామావళి సమాప్తం. ఉండు ఇంకా ఆడే ఇంకేం చదువుతామా కాదు. సో ఇక్కడ చూసారు కదండి, పూజ అంతా కూడా మంచిగా అలా ఫినిష్ చేసుకుని ఇక్కడ నైవేద్యానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో నేను ఆ రోజు చేసిన వంటలు అవన్నీ కూడా, అండ్ మనం నైవేద్యం పెట్టేటప్పుడు ఫస్ట్ వచ్చేసి నెయ్యి అనేది అవికరించాలి అన్నిటి మీద. సో అలా కార్తీక్ దగ్గర ఎవ్రీ ఇయర్ ఇలా పూజ చేస్తాం. సో వాడికి ఏంటంటే, అంటే వాడికనే కాదు పిల్లలకు కూడా మనం ఇంట్లో ఉన్నప్పుడు పూజలు ఇలా చిన్న చిన్న వ్రతాలు వాళ్ళ దగ్గరుండి చేపిస్తే వాళ్ళు నేర్చుకుంటారు, హ్యాపీగా నేర్చుకుంటారనమాట. సో ఇంకా మంచిగా ఇలా కార్తీక్ దగ్గర మొత్తం పూజ అంతా కూడా చేయించా అనమాట. సో అలా జరిగిందండి మా రథ సప్తమి అయితే. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది కామెంట్లో చెప్పండి. సో కార్తీక్ అయితే పెద్దోడు అవుతున్నాడు కదా, అన్నీ నేర్చుకుంటున్నాడు, ఓపిక చెప్తే కూడా చేస్తున్నాడు అనమాట. ఇంతకు ముందన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంట్లో ఆల్మోస్ట్ 60% వాడే మొత్తం మేనేజ్ చేసేస్తాడు. అంటే అదొక్కటనే కాదు, నాకేమన్నా బయటికి వెళ్ళి తేవాలన్నా వాడే తెస్తాడు. బజార్లోకి వెళ్తాడు, వాళ్ళ డాడీతో వెళ్ళి ఫోన్ చేస్తాడు ఏమేం కావాలి అమ్మాయి అనేసి, అన్నీ ఒకేసారి తీసుకొచ్చేస్తాడు అనమాట. చాలా పెద్దోడైపోయాక నాకు మంచిగా హెల్ప్ అవుతున్నాడు కొంచెం. అంటే ప్రతిసారి నేను బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా రావడం లేదనమాట. ఆల్మోస్ట్ వాడే మేనేజ్ చేసేస్తాడు. సో అలా మా పూజ అంతా కూడా ఫినిష్ అయిందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఈ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కామెంట్లో చెప్పండి. సో నేను ఫెస్టివల్ అంతా అయిపోయాక ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఆ రోజు నీళ్ళు అనేది సూర్యుడికి ఫస్ట్ అవిఘ్నరి విడిచి మళ్ళీ పూజ అనేది చేసుకోవాలి. బట్ మర్చిపోయామన్నమాట. అంతా పూజ అంతా ఫినిష్ అయ్యాక గుర్తొచ్చింది. సో అందుకని ఇంకా కార్తీక్ దగ్గర అది కూడా చేపించేశాను. ఇంకా ఆ రోజు మా హెల్పర్ వస్తారు కాబట్టి సో మంచిగా నేను తినేసి, అండ్ తినలేదండి, ఇంకా ఒక్క పొద్దులోనే ఉన్నా. ఆ రోజు ఏంటంటే టెంపుల్కి బయలుదేరుతున్నాం. సో ఈ శారీ ఎప్పుడో తీసుకున్నా, గుర్తు కూడా లేదు. సో మా కారులోకి వినాయకుడిని ఎప్పుడో తీసుకున్నాం అనమాట. సో చాలా డేస్ అయింది.
సో వినాయకుడిని ఏమంటే ఫస్ట్ గుడిలో పెట్టి పూజ చేయించాలి అనేసి నేను మా వారు అనుకున్నాం. సో మనకి గోవిందరాజ స్వామి గుడి దగ్గర ఇలా వినాయకుడి టెంపుల్ ఉంటుంది, అక్కడ పెట్టి మంచిగా పూజ చేయించేసి మేము కూడా దర్శనం చేసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి. అండ్ ఇంకా అక్కడి నుంచి వస్తూ ఉంటే అండ్ రిపబ్లిక్ డే వస్తుంది కదా, ఫుల్గా ఇది ఉండిందనమాట షాపింగ్. ఆ రోజు జెండాలు ఎక్కువ అమ్ముతున్నారు, హెయిర్ బ్యాండ్స్ అని చాలానే. సో అలా షాపింగ్ అంతా చూసుకుంటూ ఇంటికైతే మేము రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. ఓకే, సో మేమేంటంటే మళ్ళీ వినాయకుడికి కార్ లోన్ పెడతాం కదా, కింద డబుల్ టేపు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మాల ఒకటి చిన్నదిగా తీసుకుందామనేసి మేము మళ్ళీ గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే ఎవరు తమిళ్ బాయ్స్ అనుకుంటాను మంచిగా కొన్ని ఫోటో సెక్షన్స్ పెట్టుకొని తీసుకుంటున్నారు. కొంచెం అంతమందిని పంచలో చూడగానే బాగా అనిపించింది, ఒక ట్రెడిషనల్ లుక్లో చాలా బాగా వచ్చారు. నేను వీలైతే వాళ్ళని చూపిస్తాను. అండ్ అక్కడి నుంచి మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ ఫుల్ క్రౌడ్ ఉండే ఆ రోజు అయితే. ఇక్కడ చూపిస్తానని చెప్పే కదా వెళ్ళే అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా మంచిగా టెంపుల్ దగ్గర ఫోటో సెక్షన్స్ పెట్టుకున్నారు. సో ఇలా టెంపుల్ బయట అయితే తీసుకోవచ్చు, లోపలికంతా అలో లేదు. సో అలా మేము మా షాపింగ్ అంతా ఫినిష్ చేసుకునేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అది కూడా ఒప్పుకోవడం కదా. Yes, really, we are going to Kerala. See, Kerala saree, Kerala chatan chat. Matching. We're going to Vayand. Okay, Munnar. Palakkad. Next, continually Karnataka. Chikmagalur, Munnar. That's the areas we will cover. Next అయితే తమిళనాడు, తిరువనంతపురం, తమిళనాడు, కన్యాకుమారి. ఓకే, we start the journey. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఆయన ఎక్కడెక్కడికి ఏ ప్లేసులకి వెళ్ళాలి అని అవన్నీ చెప్తున్నారనమాట. ఫ్యూచర్లో ఆ దేవుడి దయ వల్ల అన్నీ కుదిరితే మంచిగా ట్రావెల్ స్టార్ట్ చేయాలండి. కొన్ని ఉన్నాయి సెటరేట్ చేయాల్సినవి, అవన్నీ సెటరేట్ చేసేసాక ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేయాలి మా ఫ్యామిలీ మొత్తము. సో ఇంకా లంచ్ అయితే మేము స్టార్ట్ చేసామండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఆ రోజు చేసినవి 2 కర్రీస్, సాంబారు, చారు అండ్ వడలు అండ్ ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఆ రోజు అందరం ఇలా మంచిగా కూర్చొని, సో అలా లంచ్ టైంలో ఫెస్టివల్ టైంలో ఏంటంటే అన్నీ కూర్చొని మాట్లాడుకుంటూ ఒక 1 అవర్ ఎక్స్ట్రా నిదానంగా తింటాం. సో భోజనం చేసాక నాకు కొంచెం బ్యాంగిల్స్ ఆర్డర్ ఉన్నదనమాట ఫ్రమ్ USA, అక్కడికి పంపించాలి. సో ఇంకా అలా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంతే అండి ఈ వ్లాగ్ అయితే. చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలదా ఇంకా మంచి వీడియోతో. బై గైస్.